శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం చెప్పుకుంటున్నాం మన గుళ్ళో. ప్రతిరోజు ప్రభాత పూజలు అయిన తర్వాత అది సాంప్రదాయం కూడాను. కొన్ని గుళ్ళల్లో ఇప్పటికి కూడా చేస్తున్నారు అదే పద్ధతి. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా శ్లోకము అర్థము అవి ఏం చెప్పుకోరు. గుళ్ళోనే పూజల్లోనే చదివేస్తారనమాట శ్లోకాలు. మనమేమో విపులంగా కాస్త కూర్చొని చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 103 అధ్యాయాలు చెప్పుకొని 104వ అధ్యాయంలోని 37వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 38 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిజయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అర్థాయైవ హి కేశాంచిద్ ధననాశో భవచ్యుత ఆనంచం తత్సుఖం మత్వా శ్రేయమన్య పరిపతి. కొందరు ధనాన్ని భోగం కొరకే ఖర్చు పెడుతూ ఉంటారు. అలా నశించిపోతూ ఉంటుంది ధనం. దానివల్ల వచ్చే సుఖం అనంతమైనది అని వాళ్ళు అనుకుంటారు. అందుకోసం ఇతరుల ధనం కూడా తనకు కావాలని తనకు సంప్రాప్తించాలని అనుకుంటూ ఉంటారు. రమమానః శ్రియా కశ్చిత్ నాణ్యశ్రేయోభిమన్యతే తథా తస్యేహ మానస్య సమారంభో వినశ్యతి. ధనంలో మునిగి తేలుతుండేవాడు ఏమనుకుంటాడయ్యా అంటే, ఇంతకన్నా శ్రేయస్సును కలిగించేది మరొకటి లేదు అనుకుంటాడు. అంటే శ్రేయస్సు అదే శ్రేయస్సు అనుకుంటాడు. మరొక శ్రేయస్సు ఉంటుంది దీనికన్నా గొప్పది అని అనుకోడు వాడు. కృచ్ఛాల్లబ్ధమభిప్రేతం యది కౌసల్య నశ్యతి తథా నిర్విద్యతే సోర్థాత్ పరిభగ్నాక్రమో నరః. రాజా, అతి కష్టం మీద సంపాదించిన ఆ ఇష్టమైన ధనం నశించిపోతే దానికోసం పడిన పాటలన్నీ భగ్నమైపోగా వాడు అప్పుడు విరక్తుడవుతాడు. ధనం యొక్క ఇటువంటి అనిత్యం ఎప్పుడు పోతుందో తెలియదు, ఎవడు దోచుకుంటాడో తెలియదు. ఇప్పటికి కూడా కొనసాగుతుంది అది. ఎన్ని బ్యాంకులు వచ్చినా ఎన్ని చేసినా చాలామంది సైబర్ నేరాల కింద తిరుగుతూ ఉన్నారుగా. ఎవడో కొట్టేస్తాడు కదా. అది అనిత్యం అని తెలుసుకున్నవాడు ఎవ్వడూ కూడాను ఎవడు ఆ ధనాన్ని ఇంకా ఇంకా కావాలని కోరుకుంటాడు. ధర్మమేకే భిపజ్యంతే కళ్యాణాభిజనానరా పరత్ర సుఖమిచ్చంత నిర్వజ్యేయుశ్చ లౌకికాత్. పుణ్యాత్ముల వంశంలో పుట్టిన కొందరు ధర్మాన్ని ఆశ్రయిస్తారు. పరలోక సుఖాలను కోరుకుని సమస్త లౌకిక వ్యాపారాలన్నింటి నుండి కూడాను విరక్తులవుతారు. మన దేశాన్ని పరిపాలించిన అనేక మంది, భరతుడు లాంటి రాజులు కూడా, అంటే ఆయన పేరుతోనే మన భారతదేశం నడుస్తుంది. అటువంటి వాళ్ళు కూడా ఈ ధనం అనేది శాశ్వతం కాదు, ఈ భూమి అనేది శాశ్వతం కాదు అని విరక్తి చెంది మరి వానప్రస్థాశ్రమానికి వెళ్ళాడు. ఆ తర్వాత సన్యాసం స్వీకరించాడు. కాబట్టి అటువంటి వాళ్ళు పుణ్యాత్ములు. వాళ్ళు ఏమిటయ్యా, ఇది కాదు సౌఖ్యం. సౌఖ్యం అంటే ఏంటి? పరమాత్మను చేరుకుంటమే సౌఖ్యం, ఆయనలో ఐక్యం అవటమే సౌఖ్యం అనేదాన్ని తెలుసుకొని వాళ్ళు విరక్తులవుతారు.
ఈ లోకం పట్ల. జీవితం సంత్యజంచేకే ధనలోభ పరాజన నా జీవితార్థం మంజంతే పురుషాయి ధనాదృతే. కొందరు ధనలోభ పరులై తమ ప్రాణాలను కూడా పణంగా పెడతారు ధనం కోసం. ధనాన్ని మించిన జీవిత పరమార్థం ఉంటుందని వారు అనుకోరు. పశ్యతేషాం కృపణతాం పశ్యతేషామ బుద్ధితాం అధ్రువే జీవితే మోహాత్ అర్ధదృష్టి ఉపాశ్రిత. ఈ శాశ్వతమైన జీవితం మీద మోహంతో కేవలం ధనం మీదనే దృష్టి నిలిపిన వారి దీనత్వాన్ని, వాళ్ళ యొక్క అవివేకాన్ని పరికించవయ్యా. పంచేయచ వినాశాంతే మరణాంతే చ జీవితే సంయోగ చ వియాగంతే కోను విప్రణయే మనః. కూడబెట్టడానికి అంతం వినాశనమే, జీవితానికి అంతం మరణమే, కలయికకు అంతం వియోగమే అయినప్పుడు ఎవరి మనసు దీనికి విముఖం కాకుండా ఉంటుందయ్యా. ధనం వా పురుషో రాజన్ పురుషం వా పునర్ధనం అవశ్యం ప్రజహత్యేవ తద్విద్వాన్ కో అనుసంజ్వరేత్. ధనాన్ని పురుషుడైనా విడిచిపెడతాడు, ధనం పురుషుడినైనా విడిచిపెడుతుంది. తప్పక జరిగే దీనికోసం పండితుడు బాధపడతాడయ్యా. అన్యేషామపి నశ్యంతి సుహృదస్య ధనాని చ పశ్య భుజ్యా మనుష్యానాం రాజన్నాపదమాత్మన. ఇతరులు కూడా మిత్రుల్ని ధనాన్ని కోల్పోతూనే ఉంటారు. ఆలోచించు రాజా, నీ కష్టం వారి కష్టం లాంటిదే సుమా. అంటే ఈయన రాజ్యం కోల్పోయాడు యుద్ధంలో, ఆయన గురించి చెప్తున్నాడు అనమాట. క్షేమదర్శి ఆయనకి చెప్తున్నాడు. ఎవరు? కాలకౌర్షీయుడు. బాగా గుర్తు పెట్టుకున్నాను. నియచ్ఛ సంయచ్చ ఇంద్రియాన్ని మనోగ్రిం ప్రతిషేధేన చాప్యేషు దుర్బలేషు హితేష్వసి. ఇంద్రియాలని అరికట్టు, మనస్సును నియంత్రించు, వాక్కును అదుపులో ఉంచు. అంటే ఏంటి? 3 ఏమంటాం మనం? కాదు, దాన్ని మనస వాచ కర్మ త్రికరణ శుద్ధితో ఉండు అని. త్రికరణ శుద్ధితో ఉండు. ఇవి చాలా దుర్బలమైనవి. ఏమిటవి? ఇంద్రియం, మనస్సు, వాక్కు చాలా దుర్బలం. వాటిలో నిగ్రహం ఉండదు, దుర్బలమే. మనస్సు ఇష్టం వచ్చినట్టు పోతుంది, ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టు పోతాయి. వాక్కు కూడా ఎంత అదుపులో పెట్టి పొద్దున్నే అనుకున్నా అయ్యో మనం మాట్లాడకూడదు, ఎవరిని ఏమనకూడదు, మళ్ళీ సాయంత్రం లోపల ఎంతమందిని ఏదోదో అంటూ ఉంటాం. కాబట్టి ఇవి బలమైనవి కాదు, గట్టిగా నిలబడవు ఇవి. కాబట్టి వాటిని నియంత్రించవయ్యా. అహిత్వాన్ని కలిగిస్తాయి ఇవి. వీటిని అడ్డగించేవాడు వాడు గొప్పవాడు కింద లెక్క. అందుకోసమే జితేంద్రియుడు కావాలి అంటారు పెద్దలు కదా. కృష్ణార్పణమస్తు. రేపు మనం 48వ శ్లోకం కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.